హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. విగ్రహాన్ని దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన యువరాజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక యువరాజ్ అలాగే కమలాకర్ ఇద్దరు కూడా ఫేక్ కరెన్సీని ఇంకా ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి బయటకు షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇక అనుకున్నట్లుగానే మేనేజర్తో మొత్తం సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేపించేసి ఇక వేరే మనుషులతోటి ఇక గోడౌన్లోకి వెళ్తారు. గోడౌన్లోకి వెళ్ళేసరికి సెన్సార్ అలర్ట్ అయ్యి ఇక కేదార్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. వచ్చేసరికి ఇంకా అలారం మోగేసరికి ఇద్దరు లెగుస్తారు, కేదార్ ఇంకా జగదాత్రి. ఈ టైంలో ఏంటి కేదార్ అని అంటే ఎవరో గోడౌన్లోకి ఎంటర్ అయినట్లు నాకు అలర్ట్ వచ్చింది, దానికి నేను సెన్సార్ ఫిక్స్ చేసుకున్నాను అని కేదార్ అంటాడు. అనేసరికి ఈ టైంలో గోడౌన్లోకి ఎవరో వెళ్ళారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నట్టే కేదార్, మనం ఇప్పుడే వెళ్దామని అంటే ఇలా కాదు రాత్రి అని అంటే అవును నువ్వు చెప్పింది కరెక్టే, మనం జేడీకేడీల్గా వెళ్దామని చెప్పేసి ఇక జేడీకేడీల్గా ఇంకా ఎక్స్పోర్ట్ కంపెనీ దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ ఇంకా కార్లో కమలాకర్ ఇంకా యువరాజ్ ఇద్దరు కూడా టెన్షన్తో కూర్చుంటూ ఉంటారు. మరోపక్క ఈ దొంగలందరూ కూడా ఇంకా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. గోడౌన్లో ఉన్న ఫేక్ కరెన్సీ మొత్తాన్ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే కిటికీ ఇంకా కార్ అద్దంలో నుంచి జేడీకేడీలు రావడం గమనించిన కమలాకర్ ఇంకా యువరాజ్ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. బాబాయ్ జేడీ వస్తుంది బాబాయ్, ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్, అది ఇది అని టెన్షన్ పడుతుంటే అయ్యో ఇప్పుడు ఈ టైంలో వీళ్ళకి ఎలా తెలిసిందో ఏంటో అర్థం అవ్వట్లేదు అని కమలాకర్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఒక పని చేద్దాం అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చేలోపే కార్లోంచి దిగేసి ఒక సైడ్ నుంచి ఇక బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే జేడీకేడీ ఇద్దరేమో వచ్చి గన్ ఏం పెట్టేసరికి ఇంకా కార్లో ఎవరు ఉండకపోయేసరికి ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది కేదార్, మనం వెంటనే చూడాలి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుని ఇక లోపలికి వెళ్ళేసరికి ఇంకా అక్కడున్న మనుషులందరూ ఏమో ఫేక్ కరెన్సీని షిఫ్ట్ చేస్తూ ఉండేసరికి ఈ లోపు కమలాకర్ ఏమో మేనేజర్కి ఒక మెసేజ్ పెట్టేస్తాడు. మెసేజ్ పెట్టేసి ఇప్పుడు ఎలా బాబాయ్ ఈ విషయం నుంచి మనం తప్పించుకునేది ఎలాగా, అసలు ఈ జేడీకేడీలకి మనం ఏం చేస్తున్నాం ఏంటి అనే విషయాలు అప్ టు డేట్ ఎలా తెలిసిపోతున్నాయో అర్థం కావట్లేదు బాబాయ్, అసలు ఇంత లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసిన ఈ ప్లాన్ కూడా జేడీకి తెలిసిపోయిందంటే అది మామూలుది కాదు. వామ్మో నాకు అసలు ఇదంతా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇటువైపు బాయ్కి తెలిసిన ప్రాబ్లమే, లేదంటే ఇప్పుడు మనం ఇదంతా చేస్తున్నామని అక్కకి తెలిసిన ప్రాబ్లమే కదా బాయ్ అని చెప్పేసి భయపడిపోతుంటే నువ్వేం పర్లేదు యువరాజ్, నువ్వు రిలాక్స్ అయిపో, ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఈ జేడీ వల్ల మన ఆ ఫేక్ కరెన్సీ మొత్తం పోతుంది. బట్ ఒక్క విషయం, మనం మాత్రం సేఫ్ అయ్యాం అని అంటే మనం సేఫ్ అయ్యామా ఎలా బాబాయ్, ఇప్పుడు ఆ మీనన్ చేతిలో ఏముంటుందో తెలియదు, ఇటు అక్క చేతిలో ఎలా ఫనిష్ అవ్వాలో తెలియదు, అసలు ఏంటి బాబాయ్ ఇదంతా అని చెప్పేసి ఇది అవుతుంటే చెప్తున్నాను కదా బాయ్కి నేను ఏదో ఒకటి చెప్తాను, ఇక మనకైతే బుక్ అవ్వం, నువ్వు నన్ను నమ్ము అని అంటే ఏంటి బాబాయ్ ఇంత టెన్షన్లో కూడా నువ్వు అంత కూల్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి భయపడిపోతూ ఉంటాడు. సరే అయితే నీ భయానికి నేనెందుకు అడ్డు రావాలి, చూడు ఏం జరుగుతుందో అని చెప్పి కమలాకర్ అంటాడు. ఇక యువరాజ్ ఏమో అలా దొంగతనంగా చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా జేడీకేడీలు ఏం చేస్తున్నారని. ఇక జేడీ ఏమో లోపలికి వెళ్ళి వాళ్ళని లాక్కొని వస్తుంది. లాక్కొని వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు మేనేజర్ కూడా ఉండేసరికి మేడం ప్లీజ్ మేడం ఇది ఇక్కడితో వదిలేయండి, ప్లీజ్ మేడం వదిలేయండి మేడం, ఇప్పుడు మీరు దీన్ని ఇంకా ఇష్యూ చేయొద్దు అని బతిమలాడుతూ ఉంటాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఇంత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా, నిన్ను ఇలా కదరా అని చెప్పి లాగబెట్టి ఒకటి కొట్టేసరికి ఇంకా మేడం ప్లీజ్ మేడం నన్ను క్షమించండి అని అంటే అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ, నీ వెనకాల ఎవరున్నారు, ఖచ్చితంగా ఎవరున్నారో చెప్పకపోతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుంది జేడీ అయితే. ఇక ఆ తర్వాత లేదు మేడం నన్ను క్షమించండి, నేను మీకు ఇంకా సార్ వాళ్ళ కంపెనీకి ద్రోహం చేస్తున్నాను, నన్ను క్షమించండి మేడం అంటే ఏం మాట్లాడుతున్నావు, నిన్ను ఇలా కాదు, నీ వెనక ఎవరున్నారో నువ్వు ఎందుకు పనిచేస్తున్నావో నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి మక్కలు ఎరగొడతానంటే మేడం ప్లీజ్ మేడం ఈ విషయం సార్ వాళ్ళకి తెలిసిందంటే నా జాబ్ పోతుంది అని అంటే ఓహో జాబ్ పోతుందని భయపడి ఇదంతా చేస్తున్నావా అని అంటే కాదు మేడం ఏదో డబ్బుకి కక్కుర్తి పడ్డాను మేడం, నన్ను దయచేసి క్షమించండి మేడం, అసలు ఇక్కడ ఇలా జరుగుతుందని ఇదంతా మీకు తెలుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, ప్లీజ్ నన్ను క్షమించండి మేడం వదిలేయండి మేడం అని చెప్పి ఇంక బతిమలాడుతూ ఉంటాడు మేనేజర్. అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పకపోతే నిన్ను ఇక్కడ వదలడం కాదు ఇక్కడే పాతేస్తాను అని అంటే మేడం అసలు ఏం జరిగిందంటే ఈ ఫేక్ కరెన్సీని ఇక ఈ గూడెం నుంచి బయటకు తెప్పిస్తే నాకు డబ్బులు కమిషన్ ఇస్తానన్నారు మేడం, అందుకే నేను ఇదంతా చేశాను, దానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ మాత్రమే నాకు వచ్చింది, అంతకు మించి ఈ విషయంలో నాకు ఇంకేం తెలియదు మేడం,
ఈ విషయం కేదార్ సార్కి తెలిసినా లేదా కౌశికి మేడంకి తెలిసినా ఖచ్చితంగా నన్ను చంపేస్తారు మేడం, దయచేసి నన్ను వదిలేయండి అంటే అంత ఈజీగా వదిలిపెడతానని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరున్నా వెనక లాగుతాను నేను అని చెప్పేసి ఇక మేనేజర్ని అయితే జీపెక్కిచ్చింది. ఇక ఆ ఫేక్ కరెన్సీ మొత్తాన్ని కిరణ్ వాళ్ళని రప్పించి వాళ్ళతోటి ఇంకా పోలీస్ స్టేషన్కి పంపించింది. ఇక కరెన్సీని అలా ఇచ్చేసినందుకు ఖచ్చితంగా దీని వెనక ఎవరో ఉన్నారు కేదార్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు సేఫ్ అయ్యామని మరోపక్క ఇంకా సేఫ్ అయిపోయాం బాబాయ్, మొత్తానికి థ్యాంక్స్ బాబాయ్, ఏం చేసావేమో కానీ ఆ మేనేజర్ మీదకి మొత్తం పోయింది, ఇప్పుడు మన మీదకి ఏమి రాలేదులే అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు యువరాజ్ కమలాకర్ ఇద్దరు కూడా. ఇక ఆ తర్వాత కేదార్ ఇంకా జగదాత్రి ఇద్దరు కూడా వెళ్తుంటే అప్పుడు కార్ దగ్గర ఒక చిన్న బ్రేస్లెట్ టైప్ కనిపించింది దాత్రికి. తీసి చూస్తే ఇది యువరాజ్ది కదూ అని చెప్పేసి అంటూ ఇంకా ఇద్దరు కూడా సైలెంట్గా వెళ్ళిపోయి బండెక్కేస్తారు. బండెక్కేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత బండి ఆపుతాడు కేదార్. ఏమైంది దాత్రి, ఇందాక ఏదో దొరికింది కదా, అయినా ఎందుకు సైలెంట్గా వచ్చావనంటే ఇది ఎవరిది అనుకుంటున్నావు, యువరాజ్ది అంటే దీని వెనుక ఖచ్చితంగా యువరాజ్ అలాగే కమలాకర్ మావయ్య ఉన్నారు, కానీ ఈ విషయాన్ని బయట పెట్టడు ఆ మేనేజర్, కానీ ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఆ యువరాజ్ దొరకకుండా పోడు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక మార్నింగ్ అయింది. మార్నింగ్ అయిన తర్వాత కౌశికి అందరిని పిలిచింది. ఇక ఈ రోజైతే ఫంక్షన్ ఉంది కదా రామచంద్రపురం, మా అత్తగారు వాళ్ళ ఊరు, మీరు అందరూ రండి, ఇంకా బయలుదేరండి త్వరగా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు యువరాజ్ అలాగే కమలాకర్ ఇద్దరు కూడా ఇక యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, ఈ రోజు మనం అనుకున్నది జరుగుతుంది, కానీ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జేడీకేడీకి తెలియకూడదు అని చెప్పి అనుకుంటే ఎలా బాబాయ్, మనం ఏమి అనుకుంటున్నా కూడా లాస్ట్ మినిట్లోనే అది కనిపెట్టేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నామంటే అలాగే విగ్రహం దొంగతనం చేస్తున్నామంటే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు కదా బాబాయ్, అదే భయంగా ఉంది అని చెప్పేసి అలా మాట్లాడుకుంటుంటే నువ్వు అదంతా కంగారు పడకు, నేను హ్యాండిల్ చేస్తాను, ఈసారి జేడీకేడీకి కాదు కదా వాళ్ళ అమ్మ బాబులకు కూడా దొరకం మనం అని చెప్పి కమలాకర్ అంటూ ఉంటే సరే అని చెప్పి బయలుదేరతారు ఊరు వెళ్ళిన తర్వాత ఈలోపే మీననైతే ఇంకా ఆ గుడి ఉన్న టెంపుల్ అడ్రస్ మొత్తం లొకేషన్ షేర్ చేస్తాడు. షేర్ చేసేసరికి ఇంకా ఫోన్ చూపించుకుంటారు, పక్క పక్కనే కూర్చుంటారు కమలాకర్ ఇంకా యువరాజ్. చూడు బాబాయ్ దొరికింది అడ్రస్ అని చెప్పి అంటే సరే అయితే వీళ్ళని అందరినీ మనం అక్కడ డ్రాప్ చేసేసి ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తప్పించుకొని మనం ఈ టెంపుల్కి వెళ్ళి ఆ విగ్రహాన్ని దొంగతనం చేసి సేఫ్గా మళ్ళీ మన కారులోనే పెట్టి తీసుకుని రావాలి, అప్పుడు మాత్రమే చెక్ పోస్టుల దగ్గర మనం దొరకకుండా ఉంటాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు ఇలా కొంచెం నర్వస్గా ఉండడంతో కేదార్ అలాగే జగదాత్రి ఇద్దరు కూడా ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఖచ్చితంగా వీళ్ళు ఏదో దాస్తున్నారు, ఏదో చేయబోతున్నారు కేదార్ అని చెప్పి మాట్లాడుకుంటుంది. ఇక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకుని లోపలికి రమ్మని ఇంకా ఆహ్వానించి ఇచ్చేస్తుంటే ఇంకా కౌశికి ముందు సురేష్ వాళ్ళ నాన్న మొహం కూడా చూపించలేకపోతాడు, సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఉండబట్టలేక నన్ను క్షమిస్తావా అమ్మా అని చెప్పి చేతులు పట్టుకుంటాడు. మావయ్య అని చెప్పేసి అలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఆ రోజు నా తప్పేమీ లేదమ్మా, నేను ఆ పాప పడిపోయింది చూసుకోలేదేమో, నన్ను క్షమించి తల్లి, ఆ పిల్ల ఇలా అయిపోవడానికి కారణం నేనే అని చెప్పేసి బాధపడుతుంటే వైజయంతి కొంచెం టెన్షన్ పడతా ఉంటుంది. ఇక అప్పుడు కూడా జగదాత్రి చూస్తుంది కానీ ఎక్కువ పట్టించుకోదు. ఇక ఆ తర్వాత కమలాకర్ ఇంకా యువరాజ్ ఇద్దరు కూడా మెల్లగా ఇంకా ఆ ఫంక్షన్లో నుంచి జారుకునేసరికి కాసేపటికి కేదార్ వచ్చి దాత్రి, కేదార్ ఇంకా యువరాజ్ అలాగే కమలాకర్ బాబాయ్ కనిపించట్లేదు, అసలుకి ఏమై ఉంటుందంటావు, వీళ్ళిద్దరికీ ఈ ఊర్లో ఏం పని ఉంటుంది అని అంటే ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక కన్ను మాత్రం వేసి ఉండాలి అని చెప్పి అంటే ఎలా దాత్రి, వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు కదా అని అంటే అందుకే నేను యువరాజ్ వాచ్లో ఈ జీపీఎస్ ట్రాకర్ని ఫిక్స్ చేశాను, ఎందుకంటే యువరాజ్ ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తున్నాడో మనకు అర్థం కావట్లేదు, అందుకే ఇది నిషిక ఇచ్చిన వాచ్, సో నిషిక ఇచ్చిన వాచ్ కాబట్టి ఖచ్చితంగా యువరాజ్ మిస్ చేయకుండా పెట్టుకుంటాడు, సో ఆ వాచ్లో మనం ఈ జీపీఎస్ ట్రాకర్ని పెడితే మంచిదనిపించింది, అందుకే పెట్టాను, ఇలాంటి టైంలో యూజ్ అవుతుందని అనేసరికి నువ్వు సూపర్ దాత్రి, ఇంతకీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చూడు అని చెప్పి అంటూ ఉంటే ఇక పలానా ప్లేస్కి వెళ్తున్నట్లు చూపిస్తుంది. ఇదేంటి వీళ్ళు ఈ ఊర్లో ఏదో ఎక్కడికో వెళ్తున్నారు కేదార్ అనంటే మనం కూడా వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్తారు ఇద్దరు. ఇక ఆ విధంగా కేదార్ అలాగే జగదాత్రి యువరాజ్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఒక టెంపుల్ దగ్గర ఆగుతారు. ఇక అలా ఆగేసరికి ఇదేంటి కేదార్, వీళ్ళు టెంపుల్ దగ్గర ఆగారు, టెంపుల్లో వీళ్ళకి పనే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంక అప్పుడు జగదాత్రి గూగుల్లో సెర్చ్ చేసేస్తూ ఉంటుంది ఇక ఆ టెంపుల్ గురించి. ఇక అప్పుడు అసలు విషయం తెలిసింది,
ఆ టెంపుల్లో ఉన్న మూల విరాట్కి ఎన్నో కోట్లు విలువ చేసే డైమండ్స్ ఉన్నాయని, ఇంకా ఆ విగ్రహం కూడా చాలా యాంటిక్ పీస్ దని, చాలా విశిష్టతమైందని, ఇక మాఫియా వాళ్ళు కూడా ఆ విగ్రహం కోసం ఎన్నోసార్లు ఇక ట్రై చేశారని ఇలా గూగుల్లోనూ యూట్యూబ్లోనూ చూసేసరికి ఇంకా అప్పుడు విషయం మొత్తం అర్థమైపోద్ది. ఎస్ కేదార్, వీళ్ళు దొరికే ఛాన్స్ వచ్చింది అని చెప్పి అంటే ఏమంటున్నావు దాత్రి అని అంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో నువ్వే చూడు అని చెప్పి ఇంకా కేదార్కి కూడా వీడియో చూపించేసరికి షాక్ అయిపోతాడు. అంటే వీళ్ళు సైలెంట్గా కౌశికితో పాటు ఇక్కడికి ఈ ఊర్లోకి వచ్చింది ఈ విగ్రహం కోసమేనమాట అని కేదార్ అంటాడు. అవును, ఇప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి ఆ మాఫియా డాన్ అయిన మీనన్కి అప్పజెప్పబోతున్నారనమాట. ఈ ఆలస్యం చేయకూడదు. నేను GPS పెట్టి మంచి పని చేశాను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారో కూడా నేను చూస్తాను అని చెప్పేసి ఇంకా కిరణ్ వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడి ఇక టెంపుల్ దగ్గరికి రమ్మంటది. టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా కిరణ్ వాళ్ళతో పాటుగా ఇంకా ఈసారి జేడీకేడీలు రాకుండా జగదాత్రి వాళ్ళు అక్కడే ఉండి ఇక పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి అర్జెంటుగా ఇంకా రమ్మంటే ఇక అప్పుడు ఎవ్వరూ లేని టైం చూసి ఇక ఆ గుడిని కొన్నాళ్ళుగా ఇంకా క్లోజ్ చేసేస్తారు. ఇలాంటి మూఢనమ్మకాలతోటే క్లోజ్ చేసేసి ఆ విగ్రహాన్ని దక్కించుకోవాలని చూస్తారు. ఇక అప్పుడు యువరాజ్ అలాగే కమలాకర్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి దొంగతనంగా ఆ విగ్రహాన్ని దొంగిలిస్తుంటే ఇక అప్పుడు వీళ్ళు పోలీసులు వచ్చి అలాగే కిరణ్ వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఇక యువరాజ్ ఆ విధంగా దొరికిపోయేసరికి ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.